శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీ-షర్ట్ వేసుకునే వాళ్ళు మా చారిటబుల్ ట్రస్ట్ టీ-షర్ట్ ఇవ్వాలి. ఓకే సతీష్ కమ్ కమ్ అన్ని పెట్టాను. సార్ కొంచెం రెడీ సార్. సిద్ధంగా అండి. ఆసనాలు గీసనాలు అన్ని కూడా వేయచ్చు ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడే ఫ్లోర్ అంతా క్లీన్ గా మొత్తం చేయించాము మనం. ఇబ్బంది లేండి, అందరూ కూర్చోవచ్చు. కూర్చోలేని వాళ్ళు మన చైర్లలో కూర్చోవచ్చు సార్, సైడ్ లో ఇబ్బంది లేదు. అండ్ ఒకసారి రాంబాబు గారిని ఒక 2 మాటలు కొంచెం మాట్లాడండి. రాంబాబు గారి గురించి. ఎస్ ఒక్క నిమిషం. రాంబాబు గారు నాకు గత 14 ఏళ్ల నుంచి నా మిత్రుడు. మంచి అంటే మిలెట్ స్వతంత్ర శాస్త్రవేత్త. నెక్స్ట్ ఏంటంటే వంటవాడు అని చెప్పమంటాడు, కానీ వంటని ప్రేమిస్తాడు ఆయన బాగా. అంటే పాక ప్రేమికుడు ఆయన, అంటే పాకశాస్త్ర ప్రేమికుడు. ఏ వంట అయినా సరే అండి, అతని చేతితో తిన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా చాలా బాగున్నది. ఏమంటే శాకాహారం మాత్రమే. అయితే ఇకపోతే ఏం లేదండి, మనం ఆరోగ్య నియమాల గురించి చెప్పడం కంటే ముందర రాంబాబు గారి గురించి చెప్పాలండి. ఫస్ట్ ఏంటంటే రాంబాబు గారు పంజాబ్ గవర్నమెంట్ కి ఫుడ్ అడ్వైజర్ గా ఉన్నారు. చాలా ఏళ్ళు అక్కడ ఉన్న. అసలు నేను నా మిత్రుడు అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మనం పిలవగానే ఆయన ఆల్రెడీ వైజాగ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకల్లో పాల్గొనాల్సింది నా కోసం వచ్చారండి ఆయన. సార్ వెరీ హార్ట్లీ మీకు చాలా చాలా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా, ఫ్రెండ్ అయినా కూడా అందరి ముందులా. రెండో ఏంటంటే అండి, అక్కడ మనకి పంజాబ్ లో ఏమైందంటే సేంద్రియ వ్యవసాయం కంటే ముందుల ఈ ఎరువులు వేయటం, ఎక్కువ క్రాప్ రావాలి, ఎక్కువ మనకి దిగుబడి రావాలని చెప్పేసి బాగా దాన్ని పాయిజన్ చేసేసారు బాడీని, సాయిల్ అంతా. అప్పుడు రాంబాబు గారు అక్కడ వాళ్ళు పిలిపించి దాంట్లో కూడా అంటే ఈ సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, దాంట్లో మనం ఆల్టర్నేట్ ఆహారం గోధుమలు వీటన్నిటికంటే కూడా మనం మిలెట్స్ని ఎలా పండించాలి, ఆ మిలెట్స్లో ఏ రకాల ఫుడ్ తినాలి, అలా ఆ విధంగా ఆయన అక్కడికి వెళ్ళి దాన్ని మొత్తం ఇప్పుడు ఆల్మోస్ట్ స్వస్థ్ పంజాబ్ని చేశారు దాన్ని. తర్వాత ఆయన ఒక 14 స్టేట్స్కి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క గవర్నర్తోనే ఆయన పలానా మీటింగ్స్ లో పాల్గొని, గవర్నర్ ఫస్ట్ గెస్ట్ అయితే సెకండ్ గెస్ట్ రాంబాబు గారు. హెల్త్ కార్యక్రమాలు అన్ని కూడా చాలా బాగా చేశాడండి. ఇది ఆల్మోస్ట్ స్వస్థ భారత్ కి దగ్గరలో ఉన్నామండి మనం. వెరీ థ్యాంక్ యూ సార్. మీ మాటల్లో మీరు చెప్పండి. ఫస్ట్ అనివార్య కారణాల వల్ల వాన పడింది అన్నారు. ఈ రోజు ఇది జరగాలని జరిగింది ఉందంటే కాబట్టి అంటే మనిషి ఒక్కడే ఇలా ఉండకూడదు అలా ఉండకూడదు అని కోరుకుంటాడు. ఎలా ఉన్నా ఆ జీవితం అలానే సాగాలనుకునేది ప్రకృతి నియమం. అదే యోగా. అంటే నాకు ఈ రోజు వాన పడకూడదు, ఈ రోజు నేను ఇలానే ఉంటాను, జీవిస్తాను, ఈ రోజు టేబుల్ మీద కూర్చొని తింటాను, ఇవన్నీ మనిషి కండిషనింగ్ లో ఉన్నవి అన్నమాట. ఒక పక్షి అంటే మనం ప్రకృతి నుంచి అన్ని ప్రేరణ పొంది నేర్చుకున్నాం. ఒక పక్షి మనిషి నగ్నంగా తిరిగి ఏమీ తింటం తెలియకుండా అలా అడవి మనిషిగా పెరిగినప్పుడు, ఎప్పుడైతే మనిషి ఒక దగ్గర కూర్చొని ఆలోచన అనే ఒక పదంతో తన జీవనాన్ని మొదలుపెట్టాడో, అప్పుడు పక్షి గూడు కట్టుకుంటుంటే నేను ఎందుకు ఒక నిర్మాణం ఉండకూడదని గుహలు గుడిసెల దగ్గర నుంచి ఈ రోజు ఉన్న ఆర్కిటెక్ట్ మొత్తం మూల కారణం పక్షి. ఆది గురువు. ఓకే, మన ఆర్కిటెక్ట్ కి. అదే విధంగా ఈ రోజు వంటింటికి ఆది గురువు చీమ. ఓకే, వ్యవసాయం అన్నిటికీ చీమ ఎప్పుడైతే అవన్నీ గ్యాదర్ చేసి
ఒక ధాన్య భాండాగారాన్ని తన పుట్టలో దాచుకుంటుంది అనమాట వర్ష ఋతువు వచ్చేటప్పటికి. ఓకే, అంటే దాన్ని చూసి మనిషి అబ్జర్వ్ చేశాడు అనమాట. అదే విధంగానే గజపత్ అశ్వపద్ అంటే గజం అనేది ఎప్పుడు కూడా ఏనుగు గమనిస్తే అడవిలో వెళ్ళేటప్పుడు మొదట ఏనుగు ఎలా నడుస్తుందో అదే వెనక మిగతా ఎన్నిటిని ఫాలో అవుతాయి అనమాట. దాన్ని గజం వచ్చేటువంటి రూట్ అంట. మళ్ళీ 1 year తర్వాత వచ్చినా కూడా ఏనుగు అదే రూట్లో వెళ్తుంది ఆ ప్లేస్లో. అంత మెమరీ ఉంటుంది ఏనుగుకి. అందుకని మన వినాయకుడిని పూజ చేసేటప్పుడు ఆ గ్రాస్పింగ్ అనమాట. ఇట్ కుడ్ సెన్స్ దట్ సెన్సిబిలిటీ. అదేవిధంగా అశ్వం కూడా అలా నడుస్తుంది. ఈ 2 ట్రాన్స్పోర్టేషన్కి ఆది గురువులు అనమాట. ఇలా అంటే చెప్పుకుంటా పోతే ప్రకృతే మనకి ప్రేరణ, ప్రకృతే పాఠశాల. ప్రకృతి అనేదే మనకి రియల్ యూనివర్సిటీ అనమాట వికెట్ అది. కాబట్టి నేను నేర్చుకుంది అది. నేను బేసిక్గా ఇంజనీరింగ్ చదివి జాబ్ చేసినా కూడా తర్వాత నాకు అర్థమైంది నేను ఇంజనీరింగ్ కాదు వంటవాడిని అని అర్థమైంది. అంటే వంటవాడు అంటే చాలా మంది ఫీల్ అవుతారు. నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను వంటవాడని. ఎందుకంటే వండే వాళ్ళు చాలా మంది ఉంటారు, వంట వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వంటవాడంటే వైద్యుడితో సమానంగా ఉంటారు. అంటే ఏ ఋతువులో ఏ ద్రవ్యాన్ని ఉపయోగించాలి, ఏ ప్రాంతంలో ఉన్నావు అనేటువంటి ఒక చిన్న జ్ఞానం. మనిషి శరీర ప్రకృతి, ఆ ఋతువు ఒక ప్రాముఖ్యత, ఆ ద్రవ్యం. ఈ సీజన్లో ఉన్నాను, ఈ సీజన్లో వాతం అగ్రివేట్ అవుతా ఉంది, నేను మిరియాలు యూజ్ చేసినప్పుడు, జీలకర్ర యూజ్ చేసినప్పుడు ఇది వాతహారిని అనేటువంటి సెన్సిబిలిటీతో ఆ ద్రవ్యాన్ని యాడ్ చేయగలిగితే, అలాంటి జ్ఞానం ఉంటే వాళ్ళనే వంటవాళ్ళు అంటాం అన్నమాట. వంటవాడు అంటాం. వండేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వంట వాళ్ళు చాలా మంది. నా జీవితంలో ఒకటే పెట్టుకున్నాను, నేను వంట వాళ్ళని అట్లీస్ట్ నా జీవిత కాలంలో ఒక 5గురినన్నా నేను వెళ్ళే లోపల ఒక 5 వంట వాళ్ళన్నా తయారు చేసి అని అనుకొని నేను స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు నేను. పలుకులు అవసరం అంటే నేను ఒకటే కోరుకుంటా. నేను ఇప్పుడు ఉడిపిలో ఉంటున్నాను, ప్రస్తుతానికి ఫారెస్ట్ లో ఉంటున్నాను. ఎందుకంటే ఉడిపి అనేది నాకు ఎందుకు నచ్చిందంటే, ఉడిపి అనేది ఆహారానికి ఒక కేంద్రం. ఒక పురాణాల్లో చూసినా కూడా ప్రతి రాజు యుద్ధంలో పాల్గొన్నాడంట. ఉడిపి రాజు ఒక్కడే అందరు యుద్ధంలో పాల్గొన్న, కురుక్షేత్రంలో పాల్గొన్న అందరు రాజులకి, అందరి పరివారానికి భోజనం పెట్టింది ఉడిపి రాజు అని ఒక ఇతిహాసం ఉంది అనమాట. ఉడిపి వాళ్ళే ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ని బయటికి పరిచయం చేశారు మీకు ఉడిపి. ఎందుకంటే 1925లో పెద్ద తుఫాన్ వచ్చి ఉడిపి అంతా కొట్టుకుపోతే అక్కడ వాళ్ళు బయటకు వచ్చి స్థిరపడేలో ఉడిపిలో 99% వంట వాళ్ళే ఉంటారు. బట్స్ అంటారు, మీకు ఐడియా ఉందా? బట్ కమ్యూనిటీ అంటే అది వంట టెంపుల్ ప్రసాదాలు చేసేవాళ్ళు అనమాట ఆగమ శాస్త్రం ప్రకారం వీళ్ళు. అందుకని ఇప్పటికీ మీరు కేదార్నాథ్లో చూస్తే బట్టే ఉంటాడు పూజారి. ఈవెన్ నేపాల్లో పశుపతినాథ్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మన ఇండియన్ కిచెన్ చూడాలంటే ఉడిపి ఒక క్షేత్రము, పూరి ఒక క్షేత్రము, శ్రీరంగం, ఈ 3 కిచెన్స్ చూస్తే మనకి భారతీయ ఒక ఇన్విటేషన్స్, మనకి దండయాత్రలు రాకముందు, ఒక ముస్లిం అండ్ ఈ ఇన్విటేషన్స్ అవ్వకముందు మన ప్రాంతంలో ఏ విధంగా తినేవాళ్ళు, ఏమేమి వెజిటేబుల్స్ వాడేవాళ్ళు, ఏమేమి స్పైసెస్ వాడేవాళ్ళు అనేది ఆ 3 కిచెన్స్లోనే చూడగలం. ఓకే, దట్స్ వై ఐ వాంట్ టు డాక్యుమెంట్ దోస్ థింగ్స్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. ఓకే, అందుకని నేను ఉత్తరాఖండ్, హిమాచల్ అండ్ పంజాబ్, హర్యానా గవర్నమెంట్స్తో వర్క్ చేశాను ఒక 7 years, 9 to 9 years. ఇంకా ప్రస్తుతానికి ఐ రిటైర్డ్. అదే 50 years పైన వచ్చింది నా ఏజ్ ఇప్పుడు. నౌ ఐ వాంట్ టు డాక్యుమెంట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ నా రెస్ట్ ఆఫ్ ద దాంట్లో. పాకశాస్త్రం గురించి ఎవరన్నా చిన్న పని చేయగలనా, అదొకటే నాకున్న కోరిక. అంటే ఏం లేదండి, మా చిన్నప్పుడు మా నానమ్మతో పెరిగాను నేను. ఆవిడ చిన్నప్పుడు వేసిన సీడ్ అనమాట. ఆవిడ ఋతువుని బట్టి వండేది. అదేవిధంగా అంటే ఆవిడ వేసింది చేశారు, కానీ పెద్దవాళ్ళు పెద్ద అయిన తర్వాత సొసైటీ కాన్షియస్లో, ఫ్యామిలీలో కాన్షియస్లో నన్ను ఇంజనీరింగ్ చేశారు. కానీ నాకు అర్థమైంది నేను ఇంజనీరింగ్ కాదు, వంట వండని లోపల తెలుస్తా ఉన్నా కూడా. అంటే పొద్దునే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏమనిపించేది అంటే, చిన్నపిల్లలు స్కూల్కి బలవంతంగా వెళ్తారు కదా, కానీ అట్లా అనిపించేది. సాయంత్రం ఇంటికి వచ్చి వంటింట్లో ఉండగానే ఇది నేను అంటే వంట వండుతుంటే అంటే ఐ డోంట్ ఫీల్ ఇది స్టవ్, ఇది గిన్నె, ఇది స్పూను, ఇది ద్రవ్యం ఎప్పుడు అనుకోను. అవంతా నా కుటుంబమే అనుకుంటాను. ఐ ఫీల్ దట్ స్టవ్ ఈజ్ మై ఫ్రెండ్, ఆ స్పూను నా బెస్ట్, నా తమ్ముడులా. ఆ విధంగా నేను ట్రీట్ చేస్తాను వంటింట్లో కూడా. వంటింట్లో ఉన్న ప్రతి వస్తువు నా కుటుంబమే అనేటువంటి ఒక జస్ట్ చిన్న సెన్సిబుల్ తోటి నేను వండుతాను అనమాట.
అంటే వంటింట్లోకి వెళ్ళంగానే నాకు ఆలోచనలన్నీ పక్కకి అంటే అక్కడ నాతో నేను ఉంటాను. అంటే ఎప్పుడైతే నాతో నన్ను కలిపేటువంటి పనే నా కర్మ, అదే నా కర్మ. అదే కాబట్టి నేను వంట అనే కర్మ ద్వారా నాతో నేను జీవించాలనే ఉద్దేశంతో వంటను చేసుకున్నాను. చాలా మంది అంటారు అన్నమాట, వంటవాడని చెప్పుకునే దానికి చాలా షైగా ఫీల్ అవుతారు. నేను అనుకుంటాను వంటవాడు అనేవాడు బ్రహ్మతో సమానం అని అనుకుంటాను. ఎందుకంటే వంటవాడు వండిన ఫుడ్ తిన్న తర్వాతే ఆ లోపల ఉన్నటువంటి సప్త ధాతువులన్నీ ప్యూరిఫై అయ్యి ఇంకో సృష్టికి తయారవుతుంది శరీరం. కాబట్టి ఐఎమ్ ద బ్రహ్మ అంటే వంటింట్లోకి వెళ్ళే వాళ్ళు అందరితో ఒకటే కోరుకుంటాను, మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఒకటే కోరుకోండి, ఐఎమ్ ద బ్రహ్మ. ఓకే, ఐఎమ్ క్రియేటింగ్ ద లైఫ్స్. ఓకే అనేటువంటి చిన్న ఒక భావంతో వంటింట్లోకి వెళ్ళాలి. వంటింట్లోకి వెళ్ళేటప్పుడు నేను అమృతం లాంటి ఆహారాన్ని వండాలి అనేటువంటి ఒక చిన్న సంకల్పంతో వెళ్ళాలి. ఇలా చెప్పుకుంటా ఉంటే చాలా చాలా ఉంటుంది. ఐ డోంట్ వాంట్ మీరు మాట్లాడాలి. ఓకే, నమస్తే ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎందుకనంటే ఈరోజు అద్భుతం ఏంటంటే ఏగాడే 12 సంవత్సరాల సందర్భంగా మనం జరుపుకుంటున్నారు. కానీ అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ టీమ్ జరుపుకోవడం అనేది మన కొత్త అదృష్టంగా కొత్త డేగా మనం భావించాలి. ఎందుకనంటే ప్రపంచాన్ని సృష్టించింది బ్రహ్మ అయితే ఇంకొకటి ప్రపంచాన్ని ఆనందపరిచే క్రియేటర్స్ డైరెక్టర్స్. డైరెక్టర్ అంటే ఈ సందర్భం ఎందుకు చెబుతున్నానంటే ఒక డైరెక్టరు అన్ని పాత్రల్లో యాక్ట్ చేసి ఇన్వాల్వ్ అవ్వగలిగే ఒక అద్భుతమైన కళ ఒక డైరెక్టర్ దగ్గర ఉంది. అంటే కామెడీ యాక్ట్ చేసి చెప్పాలి, ఒక హీరోయిన్ రొమాంటిక్స్, ఒక యాక్షన్స్ ఎలా రావాలి అలా రావాలి, అన్ని పాత్రలు పోషించే డైరెక్టర్స్. అలాంటి అద్భుతమైన పాత్రలు పోషిస్తే దేహం ఆరోగ్య పాత్ర కూడా పోషించాలని ఈ రోజు పెట్టారు, కంకణం కట్టుకొని ఈ రోజు ఈ సందర్భం వచ్చారనమాట. ఈ సందర్భాన్ని చెప్పాల్సింది ఏంటంటే మనం ప్రపంచంలో ఎంతోమంది సాధువులు ధ్యానం అన్నీ చేసి కూడా కానీ ఏదో ఈ దేహం ఉన్నన్నాళ్ళు ఏదో చెయ్యాలి అని ఒక ఆసనాస్ని ప్రాణాయామం అని డిఫరెంట్గా ఇవన్నీ కనిపెట్టారు అన్నమాట. ఋషులు మహానుభావులు మన హిమాలయాలు గొప్పవాళ్ళు మన భారతదేశం ఇంత ఆనందంగా ఇంతమంది జనాభాతోటి ఇంత ఆనందంగా మనం ఉన్నామంటే వాళ్ళు ఆ ఎనర్జీనే మనం ఈ రోజు ఆనందంగా మనం ఎంజాయ్ చేస్తున్నాం. మేమంతా బాధపడుతూ ఉంటాము, మేము కేర్ పరకలు అడుగుతూ ఉంటాము. కానీ కొంతమంది మనుషులు నడుస్తూ ఉంటే మా సినిమా వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు ఎదురు వస్తుంటారు, బాధగా ఉండదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటా కేవీఆర్ పార్క్ నియర్లో ఉంటారు, కానీ ఆరోగ్యమైన అవేర్నెస్ లేదు. ఇవాళ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ దర్శకుల సంఘం ఈ సంవత్సరం స్టార్ట్ చేసిన ఎన్నో కార్యక్రమాల్లో ఇది ఒకటిగా కొత్త నాంది పలికాము. దీనికి ముందుగా ఎప్పటి నుంచో మేము కలిసి చేస్తున్న రామ్కోటి గారు మాస్టర్ గారు, మన మెంబరు యోగా మాస్టర్ గారు, ఆయన సంకల్పం, దానికి మా ఆదిత్య సంకల్పం తోడయ్యి ఇది డెఫినెట్గా చేద్దామని ముందుకు తీసుకొచ్చారు. మా కమిటీ మొత్తం కూడా ఎంతో ఉత్సాహంతో ఇది మస్ట్గా చేద్దామన్నారు. నిన్న 2 రోజుల ముందు నుంచి ఈ వర్షము క్లైమేట్లు వీటి వల్ల ఎక్కడన్నా చిన్నది మారుద్దామంటే అసలు ఏమొద్దండి, ఎక్కడ అనుకున్నాం అక్కడ చేద్దాం, సంకల్ప బలం బ్రహ్మాండంగా ఉంటుంది అన్నారు. ఆ దృక్పథంతో ముందుకెళ్ళాం. మాకు ముఖ్యంగా రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, ఇండస్ట్రీలో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నా యోగా ఒక ఆరోగ్యం గురించి అంటే మా రామ్ లక్ష్మణ్ మాస్టర్లే గుర్తొస్తారు. వాళ్ళని ఫస్ట్ ఫోన్ చేసి పిలిచాం, ఎక్కడో బాంబేలో షూటింగ్లో ఉంటే మేము ఒక రోజు ముందు ఫినిష్ చేసుకుని అయినా సరే ఆదివారం 8 అటెండ్ అవుతామని చెప్పారు. వాళ్ళకి మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ప్లస్ స్టార్ట్ ఆఫ్లో చిన్న గుర్తింపు కోసం జనరల్గా అందరూ టిఫిన్లు పెట్టుకుంటారు, స్నాక్ లాగా పెట్టుకుంటారు. ఈ యోగా డే రోజు ఆరోగ్యం గురించి తెలియజేయాలని మిల్లెట్స్తో స్టార్ట్ చేద్దాం అనుకొని మాస్టర్ గారు అన్నప్పుడు మిల్లెట్ రాంబాబు గారు వారు అంతర్జాతీయంగా కూడా ఫేమస్ అయ్యారు. నేను మామూలుగా మాటల్లో వింటాను, వారి చూడటం వారి మాటలు వింటాం కూడా ఇవాళే వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాశారు. అందువల్ల దీని ద్వారా మన ఇండస్ట్రీకి ఒక మిల్లెట్స్ అంటే ఆరోగ్యరీత్యా నాట్ ఓన్లీ మిల్లెట్స్, మన భోజనంలో కూడా ఆరోగ్యం ఉంది. దాన్ని ఎంతవరకు తినాలి, ఏ సీజన్లో ఎలా తినాలి అనేది విషయం కూడా దీని ద్వారా తెలుసుకున్నాం. ఈ సంకల్పం స్టార్ట్ చేసినప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ చేద్దాం అనుకున్నప్పుడు మా ఆదిత్య గారు కానీ ఉన్న వాళ్ళందరం అనుకుంది ఏంటంటే
ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫిలిం ఇండస్ట్రీ చేయాలనే తపంతో ఫెడరేషన్ కలుపుకొని ఫెడరేషన్ ఆధ్వర్యంలో అందరూ ప్రతి యూనియన్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి మా అనిల్ కానీ మా వెల్లంగి కానీ వీళ్ళందరూ ఫెడరేషన్ కలిసి అలాగే ప్రొడ్యూస్ కౌన్సిల్ ఛాంబర్ వాళ్ళతో డిస్కస్ చేసి ఈ ఈ దినం యోగా డేని ఫిలిం ఇండస్ట్రీ మొత్తం జరుపుకుంటున్నందుకు మాకు ఆనందంగా ఉందండి. యోగా అనేటువంటిది భారతీయ జీవన విధానంలో ఒక అంతర్భాగమైన గొప్ప ప్రక్రియ. ఈ ప్రక్రియకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని తీసుకురావాలి. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో మన ప్రీతమ ప్రధాని మోడీ గారు 2012వ సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రతిపాదనను అంతర్జాతీయ యుఎన్లో ప్రవేశపెట్టినప్పుడు, యునైటెడ్ నేషన్స్లో ప్రవేశపెట్టినప్పుడు ఆ వచ్చిన స్పందన అనేటువంటిది ఈ ప్రక్రియకి ఎంత గొప్ప విశేషత ఉంది అనేటువంటిది తెలియజేసింది. 177 దేశాలలో యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరపాలి జూన్ 21వ తారీఖున అనేటువంటి దాన్ని. ఎందుకంటే జూన్ 21 అనేటువంటిది క్యాలెండర్ ఆఫ్ ద లాంగెస్ట్ డే అంటారు. ఆ లాంగెస్ట్ డేని యోగాకి చేసి దీంట్లో 1 గంట దీనికోసం కేటాయించాలనేటువంటి లక్ష్యంతో ఆ డేని నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా ఇంతవరకు యునైటెడ్ నేషన్స్లో పాస్ అయినటువంటి బిల్లుల్లో, పాస్ అయినటువంటి తీర్మానాల్లో ఇంత హైయెస్ట్ మెజారిటీతో గెలుపొందినటువంటి తీర్మానం మరొకటి లేదు అనేటువంటిది చరిత్రలో తెలిసినటువంటి విషయం. కాబట్టి అన్ని దేశాలలో కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ రోజున తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తీసుకున్న ఇనిషియేటివ్, అలాగే ఫిలిం ఇండస్ట్రీ ఫెడరేషన్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ అంతా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాలనుకోవటం, ఫస్ట్ టైం సంకల్ప బలంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా ఈ కార్యక్రమం నిర్వహించడానికి మా అసోసియేషన్ ముందుంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పటికే కాలాతీతమైంది, వర్షాభావం వల్ల టైము ఇబ్బందిగా ఏర్పడింది. సరే, సముద్ర గారు ఒక 2 ముక్కలు చెప్పారు. సముద్ర గారు, అలాగే 1 నిమిషం రామలక్ష్మణ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఎందుకంటే వాళ్ళకున్న హెల్త్ అవేర్నెస్, వాళ్ళు సృష్టిస్తున్న హెల్త్ అవేర్నెస్ అద్భుతం. వాళ్ళు ఎంత డిసిప్లైన్డ్ లైఫ్ చేస్తారంటే, ఫైట్ మార్క్స్ అనగానే అడ్డమైనది తినాలి, ఒళ్ళు పెంచాలి, కండలు పెంచాలనుకుంటారు. కానీ చాలా ఒక క్రమబద్ధమైన జీవితాన్ని వారు గడుపుతున్నారు. ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న ప్రదర్శన అభినందనలు. అలాగే మిల్లెట్ రాంబాబు గారు, వారి గురించి ఇప్పుడే ఫస్ట్ విన్నాను. వారి మాటలు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయంటే, జీవితాన్ని నిజంగా చాలా అద్భుతమైన కోణంలో ఆవిష్కరించేటువంటి గొప్ప వ్యక్తి రాంబాబు గారు. వారిని కలవటం కూడా అభినందనలు. అన్నిటికీ అనుసంధానమైనది యోగా. డెఫినెట్గా ఈ యోగా డేని ప్రతి ఒక్కళ్ళు పాల్గొని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా టీఎఫ్డిఏ అండ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యోగా డేకి వచ్చిన మెల్స్ రాంబాబు గారికి, మా మాస్టర్స్ రామలక్ష్మణులు గారికి, ప్రతి ఒక్క సభ్యుడికి, మా బ్రదర్, మా స్నేహితుడు రామకోటి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎన్నో సంవత్సరాలుగా మేము మంచి ఫ్రెండ్స్. రామకోటి గారు, యోగా అంటే నిజంగా ప్రతి మనిషికి ప్రాణం అనేది ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమో, శుభ్రత అనేది ఎంత ముఖ్యం అనేది దీని ద్వారా ప్రతి ఒక్కళ్ళకి తెలియజేస్తుంది. తప్పకుండా ఈ యోగా డేని ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి, ప్రతి వాళ్ళు పాల్గొని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యాలతో చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ హ్యాపీ యోగా విషెస్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సెంట్రల్. నేను ఆగస్టులో కానీ సెప్టెంబర్ కానీ, అంటే నాకు ఈరోజు విలేజ్లో ఉండాలనుకున్నాను. యోగా విలేజ్లో వాళ్ళు ఇన్విటేట్ చేస్తారు, వెళ్ళలేకపోయి ఇన్విటేషన్ వచ్చింది. నేను ఆ అన్సర్టనిటీతో నేను అనుకోలేకపోయాను. మీకు ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ మీరంతా ఒక రోజు అనుకుంటే, ఆ రోజు భాద్రపద మాసం, అంటే నా ఉద్దేశం ఆ ఫుడ్ ఆ రోజు స్వయంగా నేను వండి 100 వచ్చినా 500 మంది వచ్చినా నేను వడ్డించాలనుకుంటున్నాను. ఆ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, వర్ష ఋతువులో వచ్చే భాద్రపద మాసంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలని ఎడ్యుకేట్ చేయడానికి, అంటే ఏదో వండి తినిపించాను అనేది కాదు నా ఉద్దేశము. ఆ ఋతువులో ఏ ఆహారం తీసుకోవాలనేది. ఎందుకంటే ఎప్పుడైతే మన ప్రాంతీయ ఆహారాన్ని కాపాడుతామో అప్పుడు బయోడైవర్సిటీ, అంటే నా ఆహారం అనేది నా రుచి కోసమే కాదండి, నా ఆహారం అనేది నా పంట, నా రైతు, నా ప్రకృతి, ఓకే, నా పండగ, అన్ని ఆహారం చుట్టూనే ఎవల్యూషన్ అయింది. కాబట్టి అది ఎడ్యుకేట్ చేద్దామని చెప్పేసి మీ డైరెక్టర్ ఫెడరేషన్ వాళ్ళకి నేను ఒక ప్రామిస్ చేస్తున్నాను. మీరు ఎక్కడైనా ప్లేస్ చెప్తే అక్కడికి వచ్చి నేనే వండి వడ్డిస్తాను.